హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చి ఫిష్ ఫ్రై కర్రీ అండి. సో ఫిష్ ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారనమాట. నాకు కూడా ఫిష్ ఇష్టం ఉండదు. సో అప్పటి నుంచి నేను ఇలానే చేసుకుంటాను. ఎప్పుడైనా తినాలి అనిపిస్తే నాకైతే చాలా ఇష్టం ఇలా. సో దీనికోసం అయితే బాగా క్లీన్ చేసుకున్న ఫిష్లోకి ఉప్పు, కారం, పసుపు ఈ మూడు కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోండి, చిన్న చిన్న ముళ్ళులనే గుచ్చుకుంటాయి. ఇలా బాగా కలిపిన ఫిష్ ముక్కల్ని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి. సో 10 నిమిషాల తర్వాత ఫ్రై చేయడానికి ఒక పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఫిష్ ముక్కలు అయితే 1 బై 1 ఫ్రై చేసుకోవాలి. నాకైతే ఒక 3 మినిట్స్ పట్టింది ఒకవైపు ఫ్రై అవ్వడానికి. ఎందుకంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. సో ఇలాగా ఒక్కొక్కటిగా రివర్స్ చేసుకోవాలన్నమాట. నెమ్మదిగా తిప్పాలి, లేదంటే ఫిష్ ముక్కలు అనేవి ఇరిగిపోతూ ఉంటాయి. సో ఫైనల్గా అయితే బాగా ఫ్రై అయిపోయాయి కదా. సో దీన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సో అన్ని ముక్కలు తీసాక మిగతా ముక్కలు కూడా ఫ్రై చేసుకున్నాను. సో ఫ్రై చేశాక ఆయిల్ని వేరే ప్యాన్లోకి వేసి తాలింపు కోసం అయితే యూజ్ చేసేస్తున్నాను. సో దీనికోసం మసాలా దినుసులు ఇలాచీ, లవంగం, దాల్చిన చెక్క, అలాగే కొంచెం జీలకర్ర వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని రెండు కూడా ఫ్రై చేసేసుకోవాలి. సో ఫ్రై అయినాక కొంచెం ఆనియన్ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. నాకైతే 2 ఆనియన్స్ తీసుకున్నాను నేనైతే, ఎందుకంటే నాకు గ్రేవీ పెద్దగా వద్దనిపించింది. సో ఆనియన్ పేస్ట్ కొంచెం వేగాక కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ కొంచెం ఫ్రై అయినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నేనైతే కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ ఫిష్ ఫ్రైకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందుకని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది నేను తీసుకున్నది అయితే. సో అది కూడా ఫ్రై అయ్యాక టమాటో పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నాను ఆ పేస్ట్ కోసం. ఆనియన్ పేస్టు అలాగే టమాటా పేస్టు రెండు కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని, సో దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, అలానే కొంచెం పసుపు, కొంచెం కారం, సో కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా కలిపేసుకోవాలి.
ఇవన్నీ కూడా గ్రేవీలో బాగా కలిసి బాగా ఫ్రై అవ్వాలి. సో ఇలా ఫ్రై అయిన దాంట్లోకి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఈ కొత్తిమీర కూడా బాగా కలిపేసుకున్నాక కొంచెం చింతపండు రసం కూడా వేస్తున్నాను. ఫిష్కి చింతపండు రసం కదా పులుపు చాలా బాగుంటుంది కదా, సో అందుకని కొంచెం యాడ్ చేశాను. సో అది కూడా బాగా కలిపేసుకొని వాటర్ ఒకవేళ కావాలి కొంచెం గ్రేవీ అయితే ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు కొంచెమే కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే చాలా కొంచెం యాడ్ చేసుకున్నాను. సో ఈ పులుసు బాగా మరగాలి. పులుసు అనకండి గ్రేవీయే, కానీ అంటే కొంచెం వాటర్ వేసే పులుసులా ఉంటుంది కదా. సో ఇది బాగా మరిగాక ఈ ఫిష్ ముక్కలు అయితే వేసుకొని అన్నీ కూడా వేసేసుకోవాలి. సో అన్నీ వేసేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ కాసేపు ఉడికించనివ్వాలి. ఈ ఫిష్ ముక్కలన్నిటికీ గ్రేవీ బాగా పట్టాలి కదా. సో ఇంకో 3 minutes ఇలా సిమ్లో పెట్టి ఉడికించడం వల్ల గ్రేవీ కొంచెం థిక్ అయ్యి ముక్కలకి బాగా పడుతుంది. సో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టి ఇంకో 2 minutes ఉంచేసి ఆపేసుకోవడమేనండి. సో చూసారా కదా గ్రేవీగా జ్యూసీగా ఎంత బాగుందో ఫిష్ ఫ్రై కర్రీ. సో ఇందులో కానీ మీరు తందూరి మసాలా యాడ్ చేశారంటే తందూరి ఫిష్ కర్రీ అని కూడా అంటారు దీన్ని. సో నేను మసాలా యాడ్ చేయలేదు కాబట్టి ఫిష్ ఫ్రై కర్రీ అని చెప్పేసి అన్నాను. సో వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేయండి.